శివశ్చ హృదయం విష్ణు, విష్ణుశ్చ హృదయం శివ. పూర్వకాలంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని పేరు తత్వనిష్ఠుడు, సదాచార సంపన్నుడు, సత్యవాది. ఆయన ఒకసారి కార్తీక మాసంలో గోదావరి నదిలో స్నానం చేయడానికి బయలుదేరాడు. గోదావరి తీరంలో ఒక మర్రి చెట్టు మీద 3 బ్రహ్మ రాక్షసులు ఉండేవారు. దారిన పోయే వారిని చంపుకు తినేవారు. ఈ బ్రాహ్మణుడు రాగానే ఆయన మీదకి కూడా దూకి చంపేద్దామనుకుంటే ఆయన భయంతో నారాయణ, మాధవ, గోవింద రక్షించు అని గట్టిగా అరిచాడు. దాంతో ఆ రాక్షసులు ఆయన్ని వదిలేసి ఆయన కాలి మీద పడి, మహాత్మా, మీరు భగవన్నామ స్మరణ చేయగానే మాకు జ్ఞానం కలిగింది. ఈ రాక్షస జన్మ అనుభవించలేకపోతున్నాం, మమ్మల్ని కాపాడండి అని వేడుకొన్నారు. అప్పుడు బ్రాహ్మణుడు, ఎవరు నాయనా మీరు, అసలు మీకు ఈ రాక్షస రూపం ఎలా వచ్చింది అని అడిగితే మొదటి రాక్షసుడు చెప్పాడు, పూర్వజన్మలో నేను బ్రాహ్మణుణ్ణి, గొప్ప పండితుణ్ణి, జనాల్ని భయపెట్టి డబ్బు గుంజుకునేవాణ్ణి, ఎవరికి చిన్నపాటి దానం చేయలేదు, చివరికి ఈ బ్రహ్మరాక్షస జన్మ వచ్చింది. రెండవ రాక్షసుడు అన్నాడు, నేను కూడా బ్రాహ్మణుణ్ణి, సమస్త శాస్త్రాలు చదువుకున్నా కానీ వృద్ధాప్యంలో తల్లిదండ్రులకి అన్నం పెట్టలేదు. వాళ్ళు కదల్లేని స్థితిలో మంచం పైన ఆకలో రామచంద్ర అని ఏడుస్తుంటే ఎదురుకుండా నేను నా భార్య కూర్చుని పంచభక్ష పరమాన్నములు భుజించాము, అందుకే నాకు ఈ జన్మ వచ్చింది అన్నాడు. ఇక మూడో రాక్షసుడు, స్వామి, నేను కూడా బ్రాహ్మణుణ్ణి, ఆలయంలో అర్చకుణ్ణి, కానీ స్నానము, సంధ్యావందనము, దేవతార్చన అవన్నీ విడిచి ఆలయంలో ధూపదీపాలు చేయకుండా మద్యము, మాంసము సేవిస్తూ ఆలయంలో వచ్చిన నిధుల్ని పరస్త్రీకి తీసుకెళ్లి ఇచ్చాను. ఇదిగో ఈ రాక్షస జన్మ వచ్చింది అని అన్నాడు. ముగ్గురు పశ్చాత్తాపపడి ఈ జన్మ భరించలేకపోతున్నాము అని ఆయన కాళ్ళ మీద పడ్డారు. అప్పుడు ఆయన వాళ్ళని తీసుకెళ్లి సంకల్పం చెప్పించి గోదావరి నదిలో స్నానం చేయిస్తే ఆ ముగ్గురికి ఆ రాక్షస రూపాలు పోయి ఉత్తమ జన్మలు వచ్చాయి. ఈ కథ మనకు ఏం చెప్తుందంటే, కార్తీక మాసంలో నదీ స్నానం చేస్తే ఎంతటి విశేషమైన ఫలితం వస్తుంది అనేది చెప్తుంది. మీకు దగ్గరలో కానీ మీ ఊర్లో కానీ ఎక్కడో అక్కడ నది తప్పకుండా ఉంటుంది కదా, వెళ్ళి తప్పకుండా ఏదో ఒక రోజు స్నానం చేయండి. ఈ కథను క్షుణ్ణంగా పరిశీలిస్తే, బ్రాహ్మణుడై ఉండి సదాచారాన్ని విడిచిపెట్టడం, మద్య మాంసాలు సేవించడం, తల్లిదండ్రుల్ని సరిగ్గా చూసుకోకపోవడం, ఆలయంలో వచ్చే ధనాన్ని సొంతంగా వాడుకోవడం, ఇలాంటి తప్పులు చాలామంది చేస్తూనే ఉంటారు. చూడండి, పాపాలు చేస్తూ ఉంటే ఎవరూ చూడలేదు అనుకుంటాము, కానీ ప్రకృతి చూస్తూనే ఉంటుంది. తరువాత ఇంత ఘోరమైన జన్మలు వస్తాయి. అందుకే అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి అని కార్తీక పురాణం చెప్తోంది. 3వ రోజు పారాయణ సమాప్తము. హరహర మహాదేవ.